గవర్నర్ నరసింహన్ ప్రసంగంతో తొలి రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ నరసింహన్ను దగ్గరుండి సభలోకి తీసుకొచ్చారు స్పీకర్ కోడెల, మండలి చైర్మన్ చక్రపాణి, సీఎం చంద్రబాబు. తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టారు గవర్నర్. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, చేయాల్సిన కార్యక్రమాలను వివరించారు ఆయన. గవర్నర్ ప్రసంగంపై అధికార ప్రతిపక్షాల అభిప్రాయాలేంటో మా ప్రతినిధి అశోక్ వివరిస్తారు. ఆంధ్ర రాజధాని అమరావతిలో తొలి రోజు సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ముగిసింది. రేపు తిరిగి సమావేశాలు ప్రారంభమవుతాయి. తొలి రోజులు గవర్నర్ ప్రసంగం పైన అధికార టీడీపీ అభిప్రాయం తెలుసుకుందాం. ఎలా తొలి రోజు మీరు అసెంబ్లీలో ఉన్నారు, గవర్నర్ ప్రసంగంతో ముగిసింది, ఏం చెప్తారు? తొలి రోజు మన గడ్డ మీద జరిగిన ఈ సమావేశంలో పాల్గొనడం పైన మీ అభిప్రాయం? ఒకటి, ఈ రోజున మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో, మన అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరగటం అనేది చాలా సంతోషంగా ఉంది. గవర్నర్ ప్రసంగం కూడా ఆఖరి నిమిషం వరకు కూడా, ఆది నుంచి ఆఖరి నిమిషం వరకు కూడా చాలా బ్రహ్మాండంగా ప్రసంగించడం జరిగింది. ఈ ప్రసంగంలో మొట్టమొదటి అంశం యువతకి నిరుద్యోగ భృతి ఇవ్వాలనే ఆలోచన నా ప్రభుత్వానికి ఉంది, అమలు చేయబోతున్నాం అని చెప్పడం అనేది ఈ సందర్భంగా గవర్నర్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, అసెంబ్లీని ఇంత త్వరితగతిన కట్టి ఇక్కడ సమావేశాలు జరుపుకోవడం అనేది చాలా చక్కగా ఉంది. ఈ రోజున వ్యవసాయ విధానంలో కానీ, విద్యుత్ శక్తి విధానంలో కానీ, సాగునీటి విధానం కానీ ఈ ప్రభుత్వం యొక్క స్పష్టతని, నా ప్రభుత్వం ఏం చేయబోతుందని చెప్పే విషయంలో కానీ, ఈ ప్రజలకి మేమేమి ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పే సందర్భం కానీ సందర్భోచితంగా ఉండటమే కాకుండా ఆచరణాత్మకంగా ఉంది అని చెప్పే దాంట్లో చాలా స్పష్టత కనపరిచింది గవర్నర్ గారి ప్రసంగం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అంతేకాకుండా పేదలకి మరి ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలు చేసే విధానంలో కానీ గతానికి ఇప్పటికీ తేడాని, రెండోది ఈ ప్రభుత్వం చేసే విధానాన్ని, నా ప్రభుత్వంలో జరిగే పేదవాడికి జరిగే న్యాయం గురించి చెప్పే దాంట్లో కూడా ఆయన కృతకృష్టుడయ్యాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అంతేకాకుండా విద్యా విధానంలో కానీ, ఆరోగ్య విధానంలో కానీ, ఆరోగ్య రక్షణ విషయంలో కానీ చాలా స్పష్టతతో కూడిన అంశాలను ప్రస్తావించడం అనేది ఈ ప్రసంగంకి ఉన్న ప్రత్యేకతలుగా నేను భావిస్తూ ఉన్నాను. దీంతోపాటు అన్నిటికంటే ముఖ్యం, ఈ రాష్ట్రం ఒక విజన్తో ఉంటుంది, విజనరీగా వెళ్తున్నాం, ఖచ్చితంగా ప్రగతి సాధిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కంటే కూడా, అన్ని రాష్ట్రాల కంటే కూడా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి సూచిక చాలా చక్కగా ఉంది. ఇది ప్రజోపకారిగా ఉన్న ప్రభుత్వంగా కనపడతా ఉంది. ఆ రకంగా నా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నందుకు నాకు గర్వంగా ఉంది అని చెప్పి, ఇట్స్ ఎ ప్రైడ్ టు మీ అని చెప్పి చెప్పడం అనేది చాలా గొప్పగా ఉంది. దీంతోపాటు ఈ రోజున కేంద్రం కంటే, మిగతా రాష్ట్రాల కంటే కూడా అవార్డ్స్ను పొందిన రాష్ట్రంగా, ఈజ్ గవర్నమెంట్గా సంతోషకరమైన సమాజాన్ని సృష్టించడానికి చక్కటి రూపకల్పన జరుగుతూ ఉంది, సామాజికంగా, ఆర్థిక పరంగా అనేది ఈ రోజున గవర్నర్ ప్రసంగానికి ఒక మచ్చుతోనిక అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అంటే ఓవరాల్గా రేపటి నుంచి ఎలా జరగబోతుంది? అధికార ప్రతిపక్షాల మధ్య సేమ్ హైదరాబాద్లో చూసిన విధంగా అదే విధమైన వాదనలు కొనసాగుతాయా, లేకపోతే ఒక అర్థవంతమైన చర్చ కొనసాగే అవకాశం ఉంటుందా? అంటే ప్రజా సమస్యలు మనం అర్థవంతమైన చర్చ చేయాలి, ప్రజా సమస్యల్ని ఇక్కడ వేదికగా మలుచుకొని చర్చించాలి, ప్రతిపక్షాలు కూడా ఉపయోగించుకోవాలి. వాస్తవాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అరమరికలు లేకుండా ప్రతిపక్షాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇది ఒక మంచి వేదికగా, ప్రజావేదికగా, ప్రజలు కోరుకున్న వేదికగా, పీపుల్స్ వాయిస్గా ఉంటుంది. అదేవిధంగా ప్రతిపక్షాలు అది కోరుకోలేదు అనుకో, తప్పకుండా అది నష్టం జరిగిద్ది. ఎందుకంటే వృధా అయిపోతుంది సమయం. ఆ సమయం వృధా కాకుండా ప్రజా సమయాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం మా అందరి మీద ఉంది అని చెప్పి బాధ్యతగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. అట్లాగే ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ముస్తఫా ఉన్నారు. ఏం చెప్తారు గవర్నర్ ప్రసంగం మీద? అంటే గవర్నర్ ప్రసంగం అయితే బాగానే చక్కగానే చదివారు, చక్కగానే చేశారు. కానీ ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మరి మాటలు చెప్పారో అదే విధంగా దీంట్లో కూడా మరి గవర్నర్ ప్రసంగంలో కూడా అదే విధంగా అన్ని కులాలకు, అన్ని మతాలకు, మరి అందరికి రైతులకి అందరూ న్యాయం చేస్తాను. న్యాయం అంటే ఇప్పుడు న్యాయం చేయడం మనకు కావాల్సిందే, కానీ మాటల్లో ఉంది కానీ దాంట్లో చదివే దాంట్లో ఉంది కానీ తర్వాత దీంట్లో రాదనేది మా ఒక ఆలోచన. ఎందుకంటే గతంలో చంద్రబాబు ఎన్నో విధాలుగా ఎన్నెన్నో మాటలు చెప్పారు. మరి అదే విధంగా ఇవాళ కూడా గవర్నర్ ప్రసంగంలో కూడా బడ్జెట్లో ప్రతి ఒక్కరికి, ప్రతి వాళ్ళకి, ముస్లింస్లకి, హిందువులకి, ఎస్సీ ఎస్టీ కానీ మాటల్లో మాత్రం దాంట్లో చట్టంలో ఉంది కానీ అది ఆచరణకు రాదనేది నా అభిప్రాయం అనమాట. ఇప్పటి నుంచి సభ ఏ విధంగా ఉండబోతోంది? సభ అయితే మనకు ఎందుకంటే మనం ఇక్కడ గెలిచి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మనం వచ్చాం కాబట్టి మనం సభ సభ్యంగా నడపాలని కోరిక. ప్రజా సమస్యలు చర్చించితే బాగుంటుంది. చర్చించకుండా నీకు మా ఒకరి మీద బురద వేసుకుని కాకుండా ప్రజా సమస్యలు వింటే మాత్రం చాలా చక్కగా ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం అనమాట. మనం బాగా జరగాలని చెప్పి కోరుకుంటాను అనమాట. మరో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఏం చెప్తారు గవర్నర్ ప్రసంగం పైన? ఏముంది, ఇది చేస్తాం, అది చేస్తాం, అది చూపిస్తాం అని అరిచేతిలో స్వర్గం చూపిస్తున్నారు తప్ప ఏమి చేసాము అన్నది ఒక మాట కూడా చెప్పలే. ఇది చేశాము, ఇది మిగిలింది, ఇది ప్రోగ్రెస్లో ఉంది, ఇది ప్రోగ్రెస్ ఏమీ లేదు దాంట్లో. అంటే గవర్నర్ గారి చేత ఎంత అబద్ధాలు చెప్పించాలో పక్కగా చెప్పించారు. జనాలు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు, చంద్రబాబుదంతా కూడా ఒక డ్రామా తప్ప, ఒక నటన తప్ప, అవాస్తవాలు కల్పించే అభూత కల్పనలు తప్ప వాస్తవాలు కాదు అని. వాళ్ళ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అనుకుంటున్నారు ఏముంది దీంట్లోని, ఏముంది దీంట్లోని, ఏం చేస్తారు ఏమీ చెప్పలే. ప్రత్యేక హోదా ఎక్కడ? 15 ఏళ్ళు అన్నారు తిరుమలలో కూర్చొని, తిరుపతికి వచ్చి ప్రత్యేక హోదా ప్రస్తావన ఎక్కడ? నిరుద్యోగ భృతి ఎక్కడ? ఉద్యోగ అవకాశాలు ఎక్కడ? పూర్తిస్థాయి రుణమాఫీ ఎక్కడ? మహిళా రుణమాఫీ ఎక్కడ? రైతు రుణమాఫీ ఎక్కడ? పింఛన్లు ఎక్కడ? తీసేస్తున్న అంగన్వాడీ వర్కర్ల జీతాల గురించి ప్రస్తావన ఎక్కడ? ఏమీ లేవు. ఒక అరిచేతిలో వైకుంఠం, స్వర్గం పేపర్ మీద చూపించారు గవర్నర్ చేత. గవర్నర్ కూడా ఒక ఐపీఎస్ అధికారి. పాపం ఆయన చూస్తే జాలేస్తుంది, ఆయన చూస్తే బాధేస్తుంది. ఆయన పాప 3 సార్లు చదవలేక, ఈ అబద్ధాలు చెప్పలేక, ఈ అవాస్తవాలని జనం ముందు పెట్టలేక 3 సార్లు 4 సార్లు నీళ్ళు తాగినాడు, దిక్కులు చూసుకుంటున్నాడు, అవస్థలు పడుతున్నాడు గవర్నరు. ఆయనకే మనసుకు అంగీకరించలేదు. ఆయన బాధను చూస్తే మాకు జాలి అనిపించింది. ఒక గవర్నర్ గారికి ఇంత దుస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చిందా? నిజంగా చాలా బాధపడుతున్నాం గవర్నర్ గారిని చూసి. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తంగా గవర్నర్ ప్రసంగం చాలా బాగుంది అనేది అధికార పార్టీ చెప్తున్న మాట అయితే, ఖచ్చితంగా అబద్ధాలన్నింటినీ కూడా కలబోసి గవర్నర్ నోటి చేత చెప్పించారు అనేది ప్రతిపక్షాలు చెప్తున్న మాటగా కనిపిస్తుంది. ఓటు